సో गाइस ప్రజెంట్ అయితే వెహికల్ వస్తుంది అన్నాడు, రోడ్ మీద నిలబెట్టేశాడు. విజయ్ ఫుల్చంద్ సావేవి విజయ్ ఫుల్చంద్ సావేవి. సో ఇక్కడైతే అట్లా చెప్తారనమాట. ఫస్ట్ నాకైతే బిల్కుల్ యావరేజ్ అనిపించింది. సో మహారాష్ట్ర వస్తే ఎవరైనా కూడా పోహా కానీ, ఉప్మా కానీ, వడపావ్, సమోసా ఇలాంటివి అయ్యేయండి, కానీ అసలు ఎప్పుడు ఇడ్లీలు, దోశలు ఇలాంటివి అయ్యేస్తే ఇరుక్కుపోతారు. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి వ్లాగ్ కాస్త డిఫరెంట్గా అయితే ఉండబోతుంది అనమాట. సో లాస్ట్ వ్లాగ్ చూసుకున్నట్టయితే మన ఛానల్లో నేను మహారాష్ట్ర వచ్చినా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. అండ్ దీంట్లో వచ్చేసి నా సగం లగేజ్ అయితే ఇక్కడ షిఫ్ట్ చేశాను అనమాట. ఇంకా సగం హైదరాబాద్ రూమ్లో అయితే ఉండిపోయింది. సో ఫస్ట్కి ఏంటంటే మనకు రూమ్ రెంట్ కట్టాల్సి వస్తుంది, మళ్ళీ ఇవన్నీ ఎక్స్ట్రా పేమెంట్లు అయిపోతాయి అని చెప్పేసి ఆ లగేజ్ మూవ్ చేద్దామని డిసిజన్ అయితే తీసుకున్నా. సో లాస్ట్ 1 వీక్ నుంచి నేను సెట్ చేస్తున్నాను అనమాట, మామూలుగా లగేజ్ అయితే షిఫ్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో దాంట్లో భాగంగా నేను యాక్చువల్గా ట్రైన్ వేస్, బస్ రూట్స్ ఇవన్నీ ట్రై చేశాను. కాకపోతే ఏంటంటే దాంట్లో లిమిటెడ్ లగేజ్ మనం తీసుకురావస్తుంది అండ్ మనకున్న లగేజ్ కాస్త ఎక్కువ అనమాట. అందుకని చెప్పేసి నేనేం డెసిషన్ తీసుకున్నా అంటే ఇక్కడ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్దాము అండ్ దాంట్లో అయితే మనకు ఫుల్ లగేజ్ లోడ్ చేసుకోవచ్చు అండ్ మనం రిటర్న్ కూడా కావచ్చు వన్ డేలో అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నా. సో గాయస్ ప్రజెంట్ అయితే వెహికల్ వస్తుంది అన్నాడు, రోడ్ మీద నిలబెట్టేశాడు. సో గాయస్ ఇదన్నమాట అప్డేట్. మనం రోడ్ మీదకి అయితే వచ్చాం, వెహికల్ వస్తుంది అన్నాడు 15-20 మినిట్స్. నేను వచ్చి అయితే ఒక 20 నిమిషాలు దాటిపోయింది, ఇంకైతే రాలేదు. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఈకో మహారాష్ట్ర రేట్ వచ్చేసి కిలోమీటర్కి 9 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. వెహికల్ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి ముందైతే చూపిస్తాను. సో కనెక్ట్. సో ప్రజెంట్ ఈకోలో అయితే క్లైంబ్ అయిపోయాము. సో మనోడే విజయ్ సాల్వే ఫ్రమ్ మహారాష్ట్ర. సో ఇక్కడ ఏంటంటే మనకు సర్నేమ్ ఎక్కువ చెప్తారనమాట. మన దగ్గర సర్నేమ్ అసలు ఎవరు పట్టించుకోరు, అంటే బాగులేదు చెప్పరు. సో ఇక్కడ ఏంటంటే కంపల్సరీ సర్నేము, ఫాదర్ నేమ్ ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఫుల్ నేమ్ అంటే ఆధార్ కార్డులో కూడా అట్లనే ఉంటుంది. तो आप पप्पा का नाम फुलचंद, ऐसा पूरा नाम रहता है ना आपका? कैसा? विजय फुलचंद सावेवी. कैसा कैसा? విజయ్ ఫుల్చంద్ సావేవి. సో ఇక్కడైతే అట్లా చెప్తారనమాట. ఫస్ట్ మన నేము, తర్వాత ఫాదర్ నేము, తర్వాత మనకు సర్ నేమ్ అయితే యాడ్ అవుద్ది. సో ఇట్లా అయితే ఉంటుంది ఇక్కడ సిస్టమ్. అండ్ వెహికల్ అయితే ఇదనమాట, 7 సీటరేనా? 7 సీటర్ ఏసీ అన్నమాట. సో చూడండి, ఇది కాక్పిట్ ఇట్లా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి వెహికల్ మనం 1000 కిలోమీటర్స్ ట్రిప్ అయితే ఉంది. ఇవాళ హైదరాబాద్కి వెళ్ళాలి, మళ్ళీ నైట్ లోపు అయితే రావాలన్నది ప్లాను. సో దాన్ని బట్టి ఇంకా ప్లాన్ చేద్దాం. అండ్ మళ్ళీ ఆగిన తర్వాత వీడియో అయితే తీస్తాను. వచ్చేసి పూణే సోలాపూర్ హైవే. సో ప్రజెంట్ వచ్చేసి చాలా స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాము. ఆవిడైతే ఫోన్లో మాట్లాడుతున్నాడు అనమాట. సో హైవే సో ఇదే అన్నమాట మన ఈకో. సో వైట్ ప్లేటెడ్ వెహికల్ అయితే తీసుకున్నాము. ఏంటంటే ఎల్లో ప్లేటెడ్ తీసుకుంటే ట్యాక్సీలు, పోలీసులు ఆపుతారు, ఇదంతా రచ్చు ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఇందాపూర్ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేద్దామని చెప్పేసి ఆగినా అనమాట. సో ఇడ్లీ సాంబార్ అండ్ మహారాష్ట్ర. హోటల్ నేమ్ వచ్చేసి ఏదో ఉందబ్బా, శ్యామ్రాజా, కామ్రాజా సంథింగ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే అంబియంట్. సో ఇడ్లీ సాంబార్ తింటున్నా, యావరేజ్ ఉంది టేస్ట్, యావరేజ్. సో ఇందాపూర్ టోల్ దగ్గర ఏంటిది, కామిరాజా స్వామిరాజ్ అనుకుంటా, స్వామిరాజ్ అనే హోటల్. సో బిల్ అయితే 80 రూపీస్ అయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ సో యావరేజ్గా అయితే ఉందన్నమాట. నాకైతే బిల్కుల్ యావరేజ్ అనిపించింది. సో మహారాష్ట్ర వస్తే ఎవరైనా కూడా పోహా కానీ, ఉప్మా కానీ, వడపావ్, సమోసా ఇలాంటివి అయ్యేయండి, కానీ అసలు ఎప్పుడు ఇడ్లీలు, దోశలు ఇలాంటివి అయ్యేస్తే ఇరుక్కుపోతారు. ప్రజెంట్ పూణే సోలాపూర్ హైవే మీద అయితే ఉన్నాము. లాస్ట్ టైం ఒక బ్లాగ్ చేశాను కదా, ఉజ్జిని డ్యామ్ అని చెప్పేసి. అది టువర్డ్స్ హైదరాబాద్ అయితే ఉంటుంది అనమాట. అది నాకు తెలిసి ఇక్కడ ఉంటుంది, నేను చూపిస్తాను సైడ్కి. అక్కడ అండ్ 64 ఇక్కడ. సో పాజిటివ్ ఎర్రర్. సో ఈకోలో చూసుకున్నట్టయితే మనకు 6 to 7 km/h పాజిటివ్ ఎర్రర్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే మనకు చాలామంది చెప్తూ
కాకపోతే ఎప్పుడైతే కిలోమీటర్ వైజ్గా కిలోమీటర్ కింద తీసుకుంటామో ఆ పాజిటివ్ ఎర్రర్ వల్ల మనం తిరిగేది యాక్చువల్ డిస్టెన్స్తో కంపేర్ చేస్తే మనం తిరిగే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ టు పే మోర్ అని చెప్పేసి ఈ వీడియో ఎవరు పెట్టలేదు యూట్యూబ్లో, అందుకని చెప్పేసి నేనైతే చేస్తున్నా. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. అండ్ వెహికల్ వచ్చేసి మనకు ఇక్కడ 94లో రన్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి మనకు 90 చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ 4 to 5 కిలోమీటర్స్ వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా సోలాపూర్ హైవే కంటిన్యూ వచ్చిన తర్వాత మనకు ఒక షార్ప్ టర్న్ వస్తుంది అనమాట హైదరాబాద్ తీసుకోవడానికి. ఇక్కడ ఉంది చూపిస్తాను చూడండి. సో ఈ టర్న్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా. సో ఒకసారి చూడండి, షార్ప్ అక్కడ ఒక కమాన్ ఉంది కదా, సో ఆ కమాన్ నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. షార్ప్ లెఫ్ట్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్ ఒక్కటే హైవే. దీంట్లో అసలు ఇట్లా తీసుకున్నాం కదా టర్న్, ఆ కమాన్ నుంచి మనం అయితే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇంకా కంటిన్యూ హైవే అన్నమాట. సో డైరెక్ట్గా కొట్టేయడమే, ఇంకా హైదరాబాద్ వరకు నో చేంజెస్. ప్రజెంట్ వచ్చేసి మనం సోలాపూర్ క్రాస్ అయ్యి నల్గొండ కోట దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో మనం ఇప్పుడైతే స్ట్రేట్ వెళ్తున్నాము. స్ట్రేట్ వెళ్తే మనకు హైదరాబాద్, అదే టర్న్ తీసుకుంటే ఇటు షిరిడి ఔరంగాబాద్ ఇటు సైడ్ అయితే వెళ్తుంది అనుకుంటా, తుల్జాపూర్ సంథింగ్ ఇటు అయితే వెళ్తుంది. మనం ఇటు సైడ్ అయితే వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్తే స్ట్రేట్ వెళ్తే మనకు నల్గొండ కోట అయితే వస్తుంది అనమాట. ఇక్కడైతే ఉన్నాము, ఇక్కడ లంచ్ చేసేసి మళ్ళీ మూవ్ అయిపోదాము. సో గైస్ ప్రజెంట్ అయితే ఢిల్లీ దర్బార్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ వచ్చేసి టైం 1 అయితే అవుతుంది. మార్నింగ్ 9కి అట్లా స్టార్ట్ అవ్వడం అయితే అయింది, 9:30 అయితే అయింది. ఇప్పుడైతే ఫుడ్ తినేసినాము ఢిల్లీ దర్బార్. సో ఈ ఏరియాలో ఢిల్లీ దర్బార్ అంటే ఇది వచ్చేసి నల్దుర్గ్ ఫోర్ట్ దగ్గర అయితే ఉంటుంది. ఈ ఏరియాలో 60 to 70 కిలోమీటర్స్ వరకు మనకు నల్దుర్గ్ ఫోర్ట్ ఇది క్రాస్ చేసి వెళ్తే ఇంకేం రెస్టారెంట్స్ అయితే దొరికాయి. అండ్ ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ సౌత్ ఇండియన్ కానీ నార్త్ ఇండియన్ కానీ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అందుకని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ దెన్ బై లెట్స్ స్టార్ట్ ది జర్నీ. ప్రజెంట్ వచ్చేసి మనం ఒమెర్గా దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి 231 కిలోమీటర్స్ ఉంది, విజయవాడ 513 కిలోమీటర్స్, ఒమెర్గా వచ్చేసి లోపలికి వెళ్తే 4 కిలోమీటర్లు అనమాట. ఇక్కడ నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ అట్లా వెళ్ళిపోతే మనకు మహారాష్ట్ర బార్డర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా మనం కర్ణాటకలో అయితే ఎంటర్ అవుతాము. సో కర్ణాటక ఒక 50 to 60 కిలోమీటర్స్ ఉంటుంది మధ్యలో. బార్డర్లో అయితే మనం ట్రావెల్ చేస్తాం అన్నమాట. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా మనం తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ప్రజెంట్ వచ్చేసి కర్ణాటక బార్డర్ అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం ఉన్నది మహారాష్ట్ర. ఒక 2 సెకండ్లలో మనం అయితే ఇప్పుడు కర్ణాటక అయితే వెళ్ళిపోతాము. సో చూడండి, వచ్చేసి మహారాష్ట్ర ట్రాఫిక్ బార్డర్ పోలీస్. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ చూడండి కర్ణాటక టోల్ రోడ్ స్టార్ట్ అన్నమాట. ఇది వచ్చేసి కర్ణాటక. ఈ బార్డర్ దాటామంటే మనం కర్ణాటకకి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి మనం కర్ణాటకలో అయితే ఉన్నాం. సో కర్ణాటక అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకొక 150-180 కిలోమీటర్స్ వరకు అయితే హైదరాబాద్ ఉంటుంది. అండ్ తెలంగాణ బార్డర్ కూడా మీకు చూపిస్తాను ఎక్కడ చేంజ్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. సో కర్ణాటక చేంజ్ అయ్యేటప్పుడే మీకు అంత పెద్ద టోలు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట. మనం ఒక ఇంటర్ స్టేట్ ట్రావెల్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అదే తెలంగాణ టు కర్ణాటక చూసుకుంటే అంతేమనిపించదు అనమాట, నార్మల్గా ఉంటుంది. కాకపోతే రోడ్ వేరియేషన్ అయితే చూడొచ్చు మనం. ఇది ఏ సబ్సే బడా. సో ప్రజెంట్ వచ్చేసి మనం కర్ణాటక బార్డర్లో అయితే ఉన్నామన్నమాట. ఇదే అన్నిటికన్నా పెద్ద టోల్ గేట్ మనకు హైదరాబాద్ టు పూణే మధ్యలో తలిగే దాంట్లో ఇదే చాలా పెద్ద టోల్ గేట్ అనమాట. ఇది దగ్గర నాకు తెలిసి క్రికెట్ స్టేడియం అంత పెద్దగా ఉంటుంది అనమాట. ఇది మనకు పార్కింగ్ ఏరియా, తినడానికి దానికి దీనికి చాలా ఓపెన్. అసలు ఇంత పెద్ద టోల్ గేటు నాకు తెలిసి ఈ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో ఇదే. సో ఇది ఓన్లీ వన్ సైడ్ అనమాట. ఇందాక చూసాం కదా టోల్ గేటు, అది వచ్చేసి మనకు వన్ సైడే అనమాట. వన్ సైడ్ నాకు తెలిసి దగ్గర 8 గేట్ల వరకు అయితే ఉన్నాయి. అది కూడా ఒక సపరేట్ సైడ్కి రోడ్ తీసి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. రావడానికి ఇంకోటి మామూలుగా వెళ్ళడానికి అయితే ఆపోజిట్ సైడ్లో అయితే ఇంకో సైడ్ కూడా ఉందన్నమాట. సో అట్లా అయితే మెయింటైన్ చేశారు. ఈ టోల్ అయితే నాకు చూసిన దాంట్లో ఇది అతిపెద్ద టోల్ అనమాట. నేను చూసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ఈ ఏరియాతో నాకు కనిపించిన అతిపెద్ద టోల్ ఏరియా అయితే ఇదే. నాకైతే పైన చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంత పెద్ద టోల్ అంటారు ఇంట్రా బాబు అని. సో గైస్ ప్రజెంట్ అయితే కర్ణాటకలో ఉన్నామన్నమాట. తెలంగాణ నుంచి ఇప్పుడు నా రూమ్ నుంచి అంటే నేనైతే లగేజ్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ నుంచి ఒక
150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, 150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ చూసారు కదా. సో ఆ ఈకోలో అయితే వస్తున్నాం అన్నమాట. 7 సీటర్ మంచి కంఫర్టబుల్గా ఉంది రైడు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇక్కడ ఆగినాము, జస్ట్ వాటర్ కాస్త వెహికల్ అది కూల్ డౌన్ అయిద్దని చెప్పేసి ఆగినాం అనమాట. అండ్ ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాము. సో హే గైస్, ప్రజెంట్ వచ్చేసి మనము ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటక అయితే క్రాస్ చేసేస్తాము. ఇంకో 10-15 మినిట్స్లో కర్ణాటక అయితే క్రాస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, బోర్డు చూపిస్తా. సో బోర్డు కనిపిస్తుంది కదా మనకి. హైదరాబాద్ అయితే స్ట్రేట్, ఆ తర్వాత నిర్నా, మన్నేకాలి అని చెప్పేసి 3 బోర్డులు అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడైతే ఉన్నామన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ 140 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి నా రూము. సో మనోడు డ్రైవర్ కాస్త కంటిన్యూస్గా డ్రైవ్ చేసి అలసిపోయినట్టున్నాడు, కాసేపు పడుకున్నాడు. సో నేను కూడా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఏం డిస్టర్బ్ చేయలేదు. స్వాగతం తెలంగాణ. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం తెలంగాణలో అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మన రూమ్ వచ్చేసి 120 కిలోమీటర్స్ అయితే ఉంది. సో రూమ్కి వెళ్ళి లగేజ్ షిఫ్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ నేను 330 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో హే గైస్, ప్రజెంట్ వచ్చేసి మనము నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ మీద అయితే ఉన్నాము, పటన్ చెరువు దగ్గర అయితే. ప్రజెంట్ టైం వచ్చేసి 5:26 అయితే అవుతుంది. 5:26 వరకు మనం అయితే ఇక్కడికి రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకొక 18 కిలోమీటర్స్ సంథింగ్ అయితే చూపిస్తుంది. సో 18 కిలోమీటర్స్ తర్వాత మనకు యాక్చువల్గా రూమ్ అయితే రీచ్ అయిపోతాము. సో దాని తర్వాత మనకు 6:30 వరకు రీచ్ అయిపోయినా కూడా సో మళ్ళీ లగేజ్ అదంతా ఫిల్ చేసేసి మనకి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. దానికోసం అని చెప్పేసి తొందరగా అయితే వెళ్తున్నాము. అవుటర్ రింగ్ రోడ్ సైడ్ రోడ్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి. అండ్ టైం కూడా ఎక్కువనే చూపిస్తుంది, 18 కిలోమీటర్స్కి 40 మినిట్స్ అట్లా చూపిస్తుంది. అండ్ అగైన్ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మీట్ అవుతాను. సో ఇదే అన్నమాట మన రూమ్లో లగేజీ. సో ఇంత చెత్తని మూవ్ చేయడానికి అంత రిస్క్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ వెహికల్ కాస్ట్ వచ్చేసి మనకు 10,000లో అయితే అయిపోయిందన్నమాట. రావడానికి పోవడానికి మొత్తం అప్ అండ్ డౌన్ కలిపి మనకి 800 కిలోమీటర్స్ ప్లస్ అయితే అయింది. సో బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.